వామ్మో వార్ నైనో ఏం సినిమారా ఇది. సోనీ సూపర్ హీరోస్ యూనివర్స్ నుంచి మళ్ళీ ఒక మూవీ అయితే వచ్చింది. మూవీ పేరు వచ్చేసి క్రావెన్ ది హంటర్. ఇది హంటర్ అని ఎందుకు పెట్టిర్రంటే సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఇది మనని హంట్ చేసే సినిమా. మూవీ ఎట్లుందో రివ్యూలో డిస్కస్ చేద్దాం. క్రావెన్ అంటే జనరల్ గా స్పైడర్ మ్యాన్ కి కొన్ని విలన్స్ అయితే ఉంటారు కామిక్స్ లలో. సో ఆ కామిక్స్ చూసిన ఫాలో అయిన వాళ్ళకైతే గుర్తుంటుంది. సో స్పైడర్ మ్యాన్ కి ఎంతమంది అయితే విలన్స్ ఉంటారో అందులో వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ విలన్ అని చెప్పుకోవచ్చు క్రావెన్. మూవీ ప్లాట్ విషయానికి వచ్చేసినట్లయితే చాలా బేసిక్ ప్లాట్ ఇది. ప్రతి మార్వెల్ మూవీలో మనం చూసిందే, కొత్తదనం ఏం అనిపించలేదు. మూవీలో హీరోకి సూపర్ న్యాచురల్ పవర్స్ వస్తాయి. అవి ఎట్లా వచ్చినాయనే చూయించిండ్రు. అండ్ వచ్చిన తర్వాత ఏ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసిండు విలన్ ద్వారా, ఇవన్నీ మీరు థియేటర్స్ లో చూస్తారు. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 7 minutes అయితే ఉంది. కానీ ఒక్కసారి కూడా అనిపించేది మనం ఒక సూపర్ న్యాచురల్ హీరో మూవీ చూస్తున్నాం అనే ఒక ఫీలింగ్. ఈ మూవీ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ టెల్లింగ్ చాలా సింపుల్, బేసిక్ అనిపిస్తుంది చూస్తున్నంత సేపు. ఓన్లీ లాస్ట్ 15 to 20 minutes వరకే నాకు ఏదో ఓకే ఫైటింగ్ సీన్స్, విలన్ ది హీరోది ఫైటింగ్ సీన్స్ ఏవైతే చేజింగ్ అవుతూనే ఫైట్ చేసుకుంటా మూమెంట్ ఉంటుందో, సో అదొక్కటి బాగా అనిపించింది. అదే కాకుండా విలన్ కూడా ఎంత వీక్ ఉంటాడంటే ఆయన చూస్తుంటా ఉంటే అని నవ్వొస్తుంది. అంతేగాని సీరియస్ గా చూస్తున్నామని ఒక ఫీలింగ్, డేంజరస్ విలన్ అనే ఒక ఫీలింగ్ కలగదు. మేడం వెబ్ గానీ మార్బియస్ గానీ అవి బాగా అనిపిస్తాయి. అవి 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 కూడా సోసో మూవీసే. బట్ ఈ మూవీ చూసిన తర్వాత దీనికన్నా అవే బెటర్ కదా అనే ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. వీళ్ళు పెద్ద మైనస్ ఏంటంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫాదర్ అండ్ సన్ రిలేషన్ ఎందుకు అంతగానో స్ట్రైట్ చేసిండ్రో నాకైతే అర్థం కాలేదు. సీరియస్లీ ట్రైలర్ చూసి మోసపోవడం అంటే ఇదేనేమో. ఎందుకంటే ట్రైలర్ చూసి మనం థియేటర్లకు వెళ్తే థియేటర్లో ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ 2 hours 7 minutes ఇంకా ఎంజాయబుల్ మూమెంట్స్ అనేది ఉంటాయి. కానీ ట్రైలర్లో ఏదైతే మనకి హై ఇచ్చిందో సో అవి మాత్రమే ఉన్నాయి. అంతకు మించి 2 hours 7 minutes చూడడం ఎందుకు? అదేదో ట్రైలర్ చూస్తేనే అయిపోతుంది కదా. ఒక కామెడీ థింగ్ ఏంటంటే హీరోని ఒక ఎనిమల్ లవర్ కింద చూపించడం జరిగింది. అది చూపించడానికి ట్రై చేసిండు డైరెక్టర్. బట్ నాకైతే అది బిలీవబులే అనిపించలేదు. ఎందుకంటే ఒక దిక్కు అట్లా చూయిస్తూనే ఇంకొక దిక్కు ఫిష్ ని డైరెక్ట్ గా తింటాడు. ఎట్లా ఎనిమల్ లవర్ కిందికి కన్సిడర్ చేస్తాం. అంతే కాకుండా మూవీలో హెలికాప్టర్ ఆపేది ఒక సీన్ ఉంటది. ఆ సీన్ కెప్టెన్ అమెరికా నుంచి రిఫరెన్స్ తీసుకున్నారేమో అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఎంత మందికి అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేను చూస్తాను, రిప్లై ఇస్తాను. వీళ్ళు రైనో కింద విలన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది విఎఫ్ఎక్స్ అసలు ఎందుకు అట్లా తీసిండ్రు? నైట్ టైంలో తీసి ఉంటే అది మనకు తెలిసేదే కాదు, చాలా ఫ్లాస్ అనేటివి కవరప్ అయిపోతాయి. అది డే టైం అయిపోయేసరికి చూస్తుంటా ఉంటే లిటరల్లీ కనబడిపోతుంది క్లియర్ కట్ గా విఎఫ్ఎక్స్ అనేది టూ బ్యాడ్ అని చెప్పేసి. ఇంకా ఓవరాల్ గా వన్ లైనర్ లో మూవీ ఎలా ఉందంటే, మూవీ సినిమా థియేటర్లకు వెళ్ళి బయటకు వచ్చేసిన తర్వాత ట్రైలర్ చూసినా సినిమా చూసినా అనే ఒక ఫీలింగ్ కలిగింది. చూడకుండా ఫరకేం పడదేమో.